హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైస్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ ఒక స్మాల్ డౌట్. ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేనే వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. నేనా? ఎందుకు? ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్. నడుము ఓకే, మరి ఫేస్ కనపడదే. ఈ పిల్లకి కాస్త సిగ్గెక్కువ, ఫ్యామిలీ టైప్. అందుకే నడుము బొట్టు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి 2 చూడొచ్చు. అమ్మా, ఈ పప్పులు నా దగ్గర ఉడకో. పిల్లని చూపించు, తర్వాత డబ్బులు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొడుతుంది. కొడితే తలుపు తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కుంది. తలుపేసేయండి. చేస్తే ఫుల్ ఎంజాయ్. అమ్మా, నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే? చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? సరే, నాకు 50 పైసలు ఇవ్వద్దు, మొత్తం డబ్బంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పావు, నమ్మకం కుదిరింది. ఇంతకీ మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు. గుర్తుంది కదా? కరెక్ట్ గా 7 గంటలకి హోటల్ ఫుల్ మూన్. ఫోటో చేడతా. ఓకే, ఇదిగా 7 o'clock కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు రూమ్ కావాలి సార్. పేరు? బాలరాజు. బురుడి బాలరాజ్. యా. రూమ్ నెంబర్ 22 ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ బుక్ అయిందా? ఎవరు బుక్ చేశారు సార్? నడుము మడత నల్ని. ముందు అడ్వాన్స్ కట్టండి. ఎంతండి? ఎన్ని నైట్స్ ఉంటారు? 1 full night సార్. అయితే 2000 కట్టండి. 2000? ఇది మరీ ఎక్కువ సార్. అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి, 200. వద్దులేండి, ఈ హోటల్లోనే కావాలి. నళిని ఇక్కడే ఉంది కదా. ఇదిగో కీస్ ఇవ్వండి. మరి టూ మచ్ సార్, ఇది వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారు. నాకు రూమ్ కావాలి. పేరు? జోగి. కలవకుంట్ల జోగినాథం. రూమ్ నెంబర్ 23. ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఎవరు చేశారు? నడుము మడత నల్ని లేవా? అడ్వాన్స్. నడు సూపర్ గా ఉంది. మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. వచ్చేసినట్టుంది. వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్.
రూమ్ సర్వీస్ సార్. రూమ్ సర్వీసా? అక్కర్లేదు, లేళ్ళు. ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు వీడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు వచ్చేసినట్టుంది. కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది. సార్ హౌస్ కీపింగ్ సార్, రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగా? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బానే ఉందిగా రూము? అవును సార్. అక్కర్లేదు, ఎడవే బాబు. ఓకే సార్. వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట, రూమ్ క్లీన్. టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంటే. ఓ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. వచ్చిందిలే వచ్చిందిలే. 1 minute. వచ్చేస్తాను 1 minute. అరే వస్తున్నాను. లాండ్రీ సార్. ఏం బాబు? లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దా సార్? ఇస్త్రీ సార్. పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. ఎలా చిచ్చి చిచ్చి చిచ్చి. సొమ్ము పోయి దుమ్ము పట్టడం అంటే ఇదే. వస్తుందిలే. కంగారు ఎక్కువ, నీకు కంగారు ఎక్కువ దరిద్ర. రావే నా చెల్లియా చెల్లియా రావే నా వచ్చేసి ఈసారి వచ్చేసి ఈసారి బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకోరా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకోండి. నువ్వు హౌస్ కీపింగ్ తోడు, రూమ్ సర్వీస్ తోడు, రండిరా బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా, రూమ్ రేట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎక్కడా సొట్టబుగలాడు? వాడు కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడున్నాడో ఏమో. ఏం గురు, ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా ఈగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ ని ఎంత హౌస్ఫుల్ చేశాను. యు ఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంపు కట్ట బరుగాను. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ, yo baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులారిటీ గీసిస్తావా? సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. రమేష్ బాబు, ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పారాపా. ఓకే, ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ తీసేది? లే, ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. ఈ గుడ్డని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. వాళ్ళు తిట్టానే పెడతాను.
నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? ఇదిగో అరే గిరని మాట్లాడుతూ మర్యాద దక్కదని చెప్తా. అత్తి ఏంటి అత్తి బొచ్చా? నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం ఏంటా? అరే థ్యాంక్స్ మేడం. మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. అయ్యా నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months సాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను.